బాపు, ఇవాళ నీతో మాట్లాడాలి. చాలా విషయాలు చెప్పుకోవాలి. దేశం గురించి, మా కష్టసుఖాల గురించి నీతో చెప్పుకోవాలి. నాలో ఉన్నటువంటి ఆవేదనని, ఆవేశాన్ని, ఆలోచనల్ని నీ ముందు వెళ్లగక్కోవాలి. నిన్ను అంటున్నాను, ఏకవచనంతో సంబోధిస్తున్నాను. ఏమీ అనుకోవు కదా? అంటే చిన్నప్పటినుంచి గాంధీతాత అంటూ, గాంధీతాత అని వింటూ, నువ్వంటే మాకు బాగా చనువు, సాన్నిహిత్యం ఏర్పడింది. అంచేత నువ్వు అంటున్నాను. ఇవాళ నీ పుణ్యతిథి. దేశమంతా నిన్ను స్మరించుకుంటోంది. నీకస్సలు తీరికుండదు, నాకు తెలుసు. అంచేతనే దీన్ని నేను రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి నీకు పంపిస్తాను. నువ్వు విని, ఇవాళ కుదరకపోవచ్చు, రేపో, వారానికో, 10 రోజులకో, నెల్లాళ్లకో సమాధానమియ్యి. మాకు మార్గదర్శనం చేయి. మళ్ళీ నాకు నమ్మకం ఉంది, ఈ మాటలు నువ్వు వింటావని, సమాధానం చెప్తావని, మార్గదర్శనం చేస్తావని. ఎందుకంటే నీ సుదీర్ఘమైనటువంటి జీవితంలో ఎంత సామాన్యుడు నీకు ఉత్తరం రాసినా, ఆ ఉత్తరాన్ని ఆశాంతం చదివి దానికి సమాధానం ఇచ్చావు. నీ స్వయం దస్తూరితోటి నువ్వు సమాధానం రాశావు. అందులో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు కనుక చర్చకు వస్తే వాటిని నువ్వు ప్రచురించేటటువంటి పత్రికల్లో యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ వీటిల్లో ప్రచురించావు. ఆ విషయాలకి నీ సమాధానం, నీ స్పందన వాటిల్లో ప్రచురించావు, అందరికీ తెలియచెప్పావు. ఇవాళ చాలా సమావేశాలు పెట్టుకుంటున్నావు, సభలు పెట్టుకుంటున్నావు. నీ విగ్రహాల్ని పూలదండలతో ముంచెత్తుతున్నావు. ఆ సభల్లో, సమావేశాల్లో నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం, నిన్ను పొగుడుతాం, శ్లాఘిస్తాం. ప్రపంచానికి నీ మార్గం తప్ప గత్యంతరం లేదు అని చాలా గట్టిగా చెప్పుకుంటాం. కానీ ఇన్నీ చెప్పిన తర్వాత, ఈ సభలు, సమావేశాలు అయిపోయిన తర్వాత అవన్నీ దులిపేసుకుంటాం. ఇవి అయిపోయిన తర్వాత మా దారి మాదే. మళ్ళీ నీ పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు వచ్చినప్పుడు మళ్ళీ ఇవే మాటలు మాట్లాడుకుంటాం, ఇలాగే శ్లాఘిస్తాం. ఆ తర్వాత మళ్ళీ మా దారి మాదే. బాపు, నువ్వు చనిపోయిన 11 సంవత్సరాలకు నేను పుట్టాను కాదు, నిన్ను చంపేసిన 11 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. నిన్ను ప్రత్యక్షంగా నేను చూడలేదు. నీతో కలిసి పనిచేసినటువంటి వాళ్లతో కూడా కలిసే భాగ్యం నాకు కలగలేదు. కానీ నువ్వు రాసింది చాలా చదివాను. నీ గురించి రాసింది కూడా చాలా చదివాను. నీ మార్గాన్ని, నీ తత్వాన్ని, నీ దర్శనాన్ని, నీ ఆలోచనల్ని ఎంతో కొంత అవగాహన చేసుకున్నాను. నువ్వు స్పృశించని అంశం లేదు. దేశాల గురించి, సామ్రాజ్యాల గురించి, జనం గురించి, మతాల గురించి, జాతుల గురించి, ధిక్కరణ గురించి, పౌరుల గురించి, ప్రభుత్వం గురించి, అన్నిటి గురించి మాట్లాడావు. నీ ఆలోచన చాలా స్పష్టంగా మాకు అందించావు. చిన్న విషయం మొదలుకుని పెద్ద విషయం వరకు దేన్ని కూడా నువ్వు వదల్లేదు. నీకేదీ చిన్నది కాదు. సామ్రాజ్యం గురించి మాట్లాడావు, వంట ఎలా చేసుకోవాలో కూడా మాట్లాడావు. అధికారాన్ని అనైతికంగా చలాయిస్తున్నటువంటి వారిని ఎలా ధిక్కరించాలో చెప్పావు. అలాగే స్నానం ఎలా చేయాలో కూడా చెప్పావు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పావు. నిరసన ఎలా తెలియజేయాలో చెప్పావు. సత్యనిష్టని ఎలా పాటించాలో కూడా చెప్పావు. రాజ్యానికి పౌరుడికి సంబంధం ఎలా ఉండాలి, పౌరుడికి పౌరుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలి, గ్రామాల పరిస్థితి ఏమిటి, భాషల పరిస్థితి ఏమిటి, ఉత్పత్తి ఎలా జరగాలి, సంపద ఎలా సృష్టించాలి,
సంపద పంపిణీ ఎలా ఉండాలి? అన్నింటి గురించి చాలా కూలంకషంగా నీ ఆలోచనల్ని మాకందించావు. 70 సంవత్సరాలు దాటిపోయింది. నీ నాయకత్వంలో మేం స్వాతంత్ర్యం సంపార్జించుకుని. ఈ 70 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు పైబడి మేం చాలా సాధించుకున్నాం. ఆవేళ అక్షరాస్యుల సంఖ్య సుమారు 12% ఉండేది. ఇవాళ 77% చేరుకున్నాం. మశూచి, క్షయ, మలేరియా ఇటువంటివి దాదాపుగా నిర్మూలించేసుకున్నాం. ఆరోగ్యాలు బాగుచేసుకున్నాం. వైద్యంలో అనేక రకాలైనటువంటి ప్రగతి సాధించుకున్నాం. ఆసుపత్రులు పెంచుకున్నాం. ఐఐఎంలు పెట్టుకున్నాం, ఐఐటీలు పెట్టుకున్నాం. కళాశాలల సంఖ్య పెంచుకున్నాం. విశ్వవిద్యాలయాల సంఖ్య పెంచుకున్నాం. బడుల సంఖ్య పెంచుకున్నాం. ఉత్పత్తి పెంచుకున్నాం. చాలా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి ఇవాళ పారిశ్రామికీకరణ బాగా చేసుకున్నాం. సేవారంగాల్లో చాలా ముందున్నాం. మన దేశం నుంచి కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో కొంతమంది ఎక్కుతున్నారు. అంత ప్రగతి సాధించుకున్నాం. తలసరి ఆదాయం చాలా తక్కువ ఉండేది. నువ్వు వెళ్ళిపోయేటప్పటికీ ఇవాళ బాగా పెంచుకున్నాం. కొన్ని సంవత్సరాల్లోనే 5 ట్రిలియన్ ఎకానమీ సాధించుకోవాలి అని నడుం కట్టుకున్నాం. కానీ ఈ దీపం కింద నీడ ఉంది. ఇంత చేసుకున్నా, ఇంత సాధించుకున్నా కష్టాలు తగ్గినట్టుగా కనపడ్డం లేదు. నువ్వు ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ విధాన నిర్ణయం తీసుకునే ముందు దీనివల్ల మన దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి దరిద్ర నారాయణులకి దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ విధాన నిర్ణయం వల్ల వారి ముఖాల్లో చిరునవ్వులు, వెలుగులు కనిపిస్తాయా, పూస్తాయా అని ఆలోచించమన్నావు. అదే పరీక్ష అన్నావు. ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప మంత్రం ఎవరిచ్చారు? నువ్వు 2 దేశాల్లో మహోద్యమాలు నడిపావు. అంత మహోద్యమాలు నడుపుతూ కూడా ఎంత పనిచేశావు. నీ బట్టలు నువ్వే ఉతుక్కున్నావు. ఏ రోజు రాట్నంలో నీ బట్టల కోసం నూలు వడుక్కోకుండా లేవు. ఎన్ని ఉత్తరాలకు సమాధానాలు రాశావు. నీ పత్రికల్లో ఎన్ని వ్యాసాలు రాశావు. నువ్వు రాసినవన్నీ దొరికినవి. అచ్చువేస్తే 100 సంపుటాలయ్యాయి. ఇన్ని చేస్తూ కూడా ఎక్కడా ఏ సమావేశానికి, ఏ కార్యక్రమానికి ఎప్పుడూ ఒక్క క్షణం కూడా నువ్వు ఆలస్యంగా వెళ్ళలేదు. అంత కఠినమైనటువంటి సమయపాలన చేశావు. నీకు నీ బట్టలకి నూలు వడుక్కోవడం ఎంత ముఖ్యమో వైస్రాయ్తో సమావేశం కూడా అంతే ముఖ్యం. దాన్ని మానలేదు, దీన్ని మానలేదు. ఒక చిన్న పిల్ల నీకుత్తరం రాస్తే దానికి సమాధానం రాశావు. నీతో పనిచేస్తున్నటువంటి వారు ఏదన్నా ఒక సందేహం వచ్చి నీకుత్తరం రాస్తే దానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు సమాధానం రాశావు. ఇంత పనిచేశావు, ఇంత రాశావు, ఇంత మహోద్యమాలు నడిపావు. ఇంత పని ఎలా సాధ్యమైంది? అంచేతనే నువ్వు మానవాతీతుడివని, మహాత్ముడివని, దేవుడివని నిన్ను ఒక పైన కూర్చోబెట్టుకున్నావు. నువ్వు మహాత్ముడివి కాబట్టి, మానవాతీతుడివి కాబట్టి, దేవుడితో సమానం కాబట్టి
దేవుడివే కాబట్టి నీలాగా మేముండలేము. మా వల్ల కాదు. మేము సామాన్యులం, మామూలు మనుషులం. మా వల్ల కాదు అని నిన్ను పొగుడుతూనే, నిన్ను శ్లాఘిస్తూనే, నువ్వు గొప్పవాడివని అంటూనే నీ మార్గాన్ని వదిలిపెట్టేశాం. బ్రహ్మచర్యం అన్నావు, సత్యనిష్ఠ అన్నావు, సత్యాగ్రహం అన్నావు, ఉపవాస దీక్షలు చేశావు, సమయపాలన కఠినంగా చేశావు. నీ జీవితంలో ఒక కొత్త ఒరవడిని, మనిషి ఇలా బతకచ్చు అని కొత్తగా ఒకటి చూపించావు. అది మా వల్ల సాధ్యం కాదు. ఐన్స్టైన్ అన్నాడు, జనరేషన్స్ టు కమ్ విల్ స్కేర్స్ బిలీవ్ దట్ సచ్ యాజ్ దిస్ వన్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. వచ్చే తరాలు నీలాంటివాడు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచాడు అనంటే నమ్మరు అని. నువ్వు భగవత్స్వరూపుడివి, మానవాతీతుడివి. నువ్వు చెప్పినటువంటివి నువ్వు చేయగలవు. మాకు సాధ్యం కాదు, మా వల్ల కాదు అని నీ మార్గాన్నించి పక్కకు తప్పుకున్నావా? అసలు నీ జీవితం, నీ సందేశం అన్నావే, నువ్వలా జీవించావే, అసలు చిక్కంతా అక్కడే వచ్చిందా? అందుకే నిన్ను పొగుడుతాము, సభలు సమావేశాల్లో నిన్ను శ్లాఘిస్తాము, నీకు దండం పెట్టుకుంటాము, నిన్ను ఆరాధిస్తాము. కానీ నీ మార్గాన్ని మేము అనుసరించట్లేదా? బాపు, ఎప్పటినుంచో నన్ను ఒక అనుమానం పీడిస్తోంది. అది కూడా అడిగేస్తా. నువ్వు 1915వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చావు. 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం సిద్ధించింది. అంటే 32 సంవత్సరాలు నీ నాయకత్వంలో మనం ఒక మహోద్యమాన్ని నడిపి, సంఘర్షణ చేసి, సంగ్రామం చేసి స్వాతంత్రాన్ని సముపార్జించుకున్నాం. మొట్టమొదటి స్వతంత్ర భారత ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, మంత్రులు, ప్రధాని దీక్ష పూనుతున్నప్పుడు నువ్వెందుకు అక్కడ లేవు? నువ్వేమంటావంటే, నేను నోవాకల్లోనూ, బెంగాల్లోనూ, బీహార్లోనూ జాతి విద్వేష మంటలు, మత కల్లోలాలు చెలరేగుతున్నప్పుడు ఆ మంటలు ఆర్పడానికి నేను గ్రామ గ్రామానికి తిరుగుతున్నాను, ఆ పనిలో ఉన్నాను అంటావు. నిజమే. కానీ 2 రోజులు, 3 రోజులు ఒక్కసారి నువ్వు ఢిల్లీ వచ్చి నీ సమక్షంలో కొత్త ప్రభుత్వం దీక్ష తీసుకుని ఉంటే, నువ్వు వారిని ఆశీర్వదించి ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళు అడగలేదా అంటే అడిగి ఉంటారు. నేను రాలేను అని చెప్పు ఉంటావు. అంతేనా? నువ్వు రాలేను అంటే, బాపు, నువ్వు లేకుండా మేము ప్రమాణ స్వీకారం చేసే ప్రశ్నే లేదు. నువ్వు వచ్చి తీరాల్సిందే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, నెలల తర్వాత నువ్వు రా. నువ్వు వచ్చే వరకు మేము దీక్ష తీసుకోకుండా ఆగుతాము, ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటాము అని పట్టుపట్టాలి కదా. ఇంకొక అడుగు ముందుకేసి, ఏమైనా సరే నువ్వు వచ్చే వరకు మేము మెతుకు కూడా ముట్టము, నిరాహార దీక్ష చేస్తాము, నువ్వు నేర్పిన విద్యే కదా అంటే నువ్వు రాకుండా ఉండేవాడివా? అంటే నిన్ను ఈ నాయకులు ఆవేళ వదిలేశారా? నీతో పని అయిపోయిందనుకున్నారా? ఇక నువ్వు అక్కర్లేదనుకున్నారా? నీ సిద్ధాంతాలు, నీ ఆలోచన, నీ తత్వం, నీ విధానం అప్పటితో సరనుకున్నారా? ఇంకో ప్రశ్న కూడా ఉంది, అది కూడా అడిగేస్తాను. ఎక్కడ ప్రపంచంలో జాతి విముక్తి పోరాటాలు జరిగినా దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్లే స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్షులుగాను, ప్రధానులుగాను పదవులు చేపట్టారు, దేశాన్ని నడిపించారు. నువ్వెందుకు తీసుకోలేదు? నాకు రాజ్యం మీద నమ్మకం లేదు, ప్రభుత్వం మీద నమ్మకం లేదు, నేను సమాజంలోనే ఉంటాను, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడతాను నువ్వు అని ఉండొచ్చు. నీ భావన అదే ఉండొచ్చు. కానీ అధ్యక్షుడిగా ఉండి వీళ్ళందరికీ కొన్నాళ్ళు నువ్వు మార్గదర్శనం చేసి ఉంటే మా దేశం స్థితి ఎలా ఉండేది? ఎంత మానవతా విలువలతో ప్రభుత్వాలు నడిచేవి? దీని పంథా ఎలా ఉండేది అని ఊహించుకుంటేనే ఎంత కోల్పోయామో నీ మార్గదర్శనం లేనందువల్ల అని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు భగవద్గీతని ప్రామాణికంగా తీసుకున్నావు. నీకెప్పుడైనా
కర్తవ్యం బోధపడనప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు భగవద్గీత చదువుకుంటే నీకు కర్తవ్యం బోధపడుతుందని, మనసుకి ఊరట కలుగుతుందని చెప్పావు. కానీ ఇవాళ మేం భగవద్గీతతో ఏం చేస్తున్నాం? న్యాయస్థానాల్లో దానిమీద ప్రమాణం చేసి అబద్ధాలాడుతున్నాం. ఇకపోతే ఎవరైనా పోయినప్పుడు శవం ఇంట్లో ఉన్నంతసేపు భగవద్గీత శ్లోకాల రికార్డింగ్ని ప్లే చేస్తున్నాం. అంటే మనిషి చనిపోయినప్పుడు, సత్యాన్ని చంపేస్తున్నప్పుడు మేము భగవద్గీతని ఆసరాగా తీసుకుంటున్నాం. నువ్వు జీవితాంతం 16 హిందువుగా బతికావు. సనాతన ధర్మంలోని ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలకు, ఆదర్శాలకు నీ జీవితం నిలువెత్తు నిదర్శనం. కానీ ఛాందసవాదులు నిన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. దళితులకు ఆలయప్రవేశం చేయడానికి నువ్వు ఉద్యమించినప్పుడు ఇది సనాతన ధర్మశాస్త్ర గ్రంథాలకి, అది విధించినటువంటి నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమని నిన్ను తప్పుపట్టారు. నువ్వు లెక్క చేయలేదు, ఉద్యమించావు. హిందూ, ముస్లిం, క్రైస్తవం, పార్సీకం అన్నీ కూడా ఆ భగవంతునికి చేరేటువంటి మార్గాలే అని నువ్వు అన్నావు. నిన్ను ముస్లిం పక్షపాతివని దుయ్యబట్టారు. ఇవాళ్టికి నిన్ను తిట్టిపోస్తున్నారు. తుపాకీ తూటాలు నీ గుండెల్లో దిగుతున్నప్పుడు, నువ్వు నేలకు ఉరుగుతున్నప్పుడు హే రామ్ అన్నావు. ఆత్మ బలిదానం చేస్తున్నప్పుడు నీకు రాముడు గుర్తొచ్చాడు. ఇవాళ ఇతర మతస్థుల మీద మేము దాడి చేస్తున్నప్పుడు, వారిని ఊచకోత కోస్తున్నప్పుడు జై శ్రీరామ్ అంటున్నాం. చాగయ్య, రామదాసు, తులసీదాసు కీర్తించినటువంటి త్యాగశీలి, ప్రేమమూర్తి, రఘువంశ సుధాంబుధి, దాశరథి, కరుణాపయోనిధి నీ రాముడు. కండలు తిరిగి, విల్లు ఎక్కుపెట్టి, పిడికిలి బిగించి, పళ్ళు పటపట కొరుకుతున్నటువంటివాడు మా రాముడు. గాంధేయవాదులంటే ఒక విచిత్రమైన జాతిగా చూస్తున్నాం ఇవాళ మనం. అక్కడక్కడ గాంధీ క్షేత్రంలోనో, గాంధీ ఆశ్రమంలోనో, గాంధీ స్మృతిఫలంలోనో రాట్నం తిప్పుకుంటూ, నూలు వడుక్కుంటూ, ఖద్దరు కట్టుకుని ప్రధాన జనజీవన స్రవంతి నుంచి విడిగా ఉంటున్నారు వీళ్ళు అనుకుంటున్నాం. మంచివాళ్లే, పాపం సత్యకాలపు వాళ్ళు అనుకుంటున్నాం. పత్రికల్లోనూ, ఆదివారం అనుబంధాల్లోనూ, టీవీల్లోనూ ఆఫ్ బీట్ కథనాలకి వీళ్ళు ఉపయోగపడతారు అన్న బాపతుగా మనం చూస్తున్నాం. సత్యాన్ని నువ్వు నిష్ఠగా స్వీకరించావు. సత్యనిష్ఠే నీ జీవితానికి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం. సత్యనిష్ఠ నీ జీవితాన్ని నిర్వచించింది. నీ ఆత్మకథని ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. నా జీవితంలో సత్యంతోటి నేను చేసినటువంటి సహజీవనం, ప్రయోగాలు ఇదే నా జీవిత వృత్తాంతం అన్నావు. ఇవాళ ప్రజాజీవితంలో సత్యం, జాడ, ఆనవాళ్లు లేవు. అసత్యం ఆడడం గడుసుతనంగా, తెలివితేటలుగా, చతురతగా, రాజకీయ వ్యూహంగా మేం పరిగణిస్తున్నాము. అది చెలామణి అవుతోంది. దానికి మేమొక అందమైన పేరు పెట్టుకున్నాము. మాది పోస్ట్ ట్రూత్ సొసైటీ అట. ఇది నీ ఊహకు అందదులే. గ్రామ స్వరాజ్యం మీద నీది పూర్తి విశ్వాసం. ప్రతి గ్రామం స్వయం పోషకంగా, స్వావలంబనతో, స్వయం సమృద్ధిగా వెలుగొందాలని నువ్వు చెప్పావు. ప్రతి స్థానిక సంస్థ స్థానిక స్వపరిపాలనా సంస్థగా, స్థానిక ప్రభుత్వంగా మలవాలి అన్నావు. తన ఉత్పత్తులు సాధ్యమైనంతవరకు తనే చేసుకోవాలని చెప్పావు. కానీ మేము పంచాయతీల్ని, స్థానిక సంస్థల్ని విధులు నిర్వర్తించనివ్వం. వాటికి నిధులివ్వం. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో అది సరిగా పంపిణీ చేయడం కూడా అంతే ముఖ్యమని నువ్వు చెప్పావు. గత 7 దశాబ్దాలుగా సంపద బాగానే సృష్టించాం. కానీ అది ఒక 5% మంది జేబుల్లోకి, ఒక 10 కంపెనీల ఖాతాల్లోకి వెళ్ళిపోతోంది. ప్రపంచ కుబేర్ల జాబితాలో మనవాళ్ల పేర్లు కూడా ఉన్నాయి అని చూడగానే అది మేమే అనుకుని, ఊహించుకుని సంబరపడిపోతున్నాం. అట్టడుగు వర్గాల యొక్క ఆకలి, అవిద్య, అనారోగ్యం మాకు కనపడ్డం లేదు. మా పత్రికలు అవి మాకు చేరవేయడం లేదు. మా పంచరంగుల టీవీలు అవి చూపించడం లేదు. వినిపించు, లైఫ్ అందించు అనేటువంటి రేడియోలు ఈ ఆర్తనాదాలు మాకు అందించడం లేదు, మాకు వినిపించడం లేదు. అసత్య ఊహా ప్రపంచంలో, పోస్ట్ ట్రూత్ ఈరాలో ఊగుతూ, జోగుతూ మా జీవితాల్ని వెళ్లబుచ్చేస్తున్నాం. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నావు. కానీ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పైబడుతున్న మా గ్రామాలు, పట్టణాలు, వీధులు, పొలిమేరలు అంతా చెత్తతో నిండిపోయాయి.
మురికి కూపాలు. సాక్షాత్తు మా ప్రధానమంత్రి చెత్త ఊడుస్తూ వీడియో తీసి మాకు చూపిస్తే ఆహా అనుకున్నాం. మాకు బాగా గట్టిగా చెప్పడానికి 5 హై రిజల్యూషన్ కెమెరాలతోటి ఆయన సినిమా తీసి మరీ చూపించారు. అయినా మాకు చీమ కుట్టలేదు. భారతదేశాన్ని ఊడ్చే కార్యక్రమాన్ని మేం చేపట్టాం. దానికి నీ కళ్ళజోడ్ని లోగోగా పెట్టుకున్నాం. స్వచ్ఛ భారత్ అభియాన్ దాని పేరు. అసలు పడిన చెత్తని ఏరడం కాదు, ఊడవడం కాదు, అసలు చెత్తే వేయకుండా ఉండడం స్వచ్ఛ భారత్ అనే ఇంగిత జ్ఞానం కూడా మాకు లేకుండా పోయింది. నువ్వు చెప్తే వినలేదు, ఇవాళ మా ప్రధాని చెప్తే వింటంలేదు, అసలు ఎవరు చెప్తే వింటాం మేం? బాపూ, నువ్వు పరమ దైవభక్తుడివి. కాని గుళ్ళు గోపురాలు తిరగలేదు, పూజలు యజ్ఞాలు యాగాలు చేయలేదు, మంత్రాలు జపించలేదు, స్వాముల చుట్టూ తిరిగి వాళ్లకు మొక్కలేదు. నీ మార్గం దైవనామ సంకీర్తనం, ప్రార్థన. దేవాలయాల్లో అంటరాని వాళ్లకి ప్రవేశం ఉండకూడదు అన్నదాన్ని నీకన్నా ఎవరు వ్యతిరేకించారు? పీఠాధిపతులతోటి మఠాధిపతులతోటి తలపడ్డావు, ధిక్కరించావు. ఈ మధ్యనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మేము శంకుస్థాపన చేసుకున్నాం. అత్యంత వైభవంగా ఉండబోతోందట ఆ కట్టడం. నమూనా చూశాం. కాని ఆ శిల్పంలో విజిగీష, విజయగర్వం తొణికిసలాడుతున్నాయి. ద్వేషం గోచరిస్తోంది. బల ప్రదర్శన కొట్టొచ్చినట్టు కనపడుతోంది. చూశావా మేమేమిటో అన్నట్టుగా ఉంది ఆ కట్టడం యొక్క శిల్పం. అది మా దైవభక్తి, మా రామభక్తి. అనాదిగా మానవజాతి అన్వేషిస్తున్నటువంటి ప్రశ్న, దానికి సమాధానం ఒక్కటే. వ్యష్టి సమష్టి జీవితాల్లో ఆదర్శమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి ఏది? వాట్ ఈజ్ గుడ్ లైఫ్? దాన్ని సాధించడం ఎలా? హౌ టు అచీవ్ ఇట్? నువ్వు నీ వ్యక్తిగత జీవితంలోనూ, నువ్వు నడిపినటువంటి సత్యాగ్రహ ఉద్యమంలోనూ, నువ్వు చేసినటువంటి సమష్టి జీవితానికి కావలసినటువంటి ప్రతిపాదనలోనూ నువ్వు నీ సమాధానాలిచ్చావు. వ్యష్టి, సమష్టి, ప్రకృతి, ఈ మూడింటి వికాసానికి నువ్వు చేసినటువంటి ప్రతిపాదనలు అమలు చేసి తీరాల్సింది, అవి ఆచరణ యోగ్యము, అవి ఖచ్చితంగా అమలు చేసుకోవాలి అనేది నిర్వివాదం. ప్రపంచం మొత్తం మీద ఆలోచనాపరులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారు. మరి మన దేశంలో, మా దేశంలో మేము ఎందుకు దాన్ని ఆచరించడం లేదు? బాపూ, ఏమిటి నీ గొప్పతనం? భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడమా? కాదు. గాంధీలు లేని అనేక జాతులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. నీ గొప్పతనం అంతకన్నా మించింది. నీ వ్యక్తిత్వం, నీ మార్గం, నీ తత్వం, నీ జీవన శైలి, ఇవి ప్రత్యేకమైనటువంటివి, గొప్పవి. నీకు గొప్పతనాన్ని అవి తెచ్చిపెట్టాయి. నువ్వే చెప్పావు. సామాజిక పరివర్తన, మత సామరస్యం, అంటరానితనం నిర్మూలన, ఇవి నీకు స్వాతంత్ర సముపార్జన కన్నా కూడా ముఖ్యమైనటువంటివి, ప్రధానమైనటువంటివి అని. ఇవి సాధించేంతవరకు, ఇవి సాధించడంలో నేను చేసేటువంటి కృషి, దానివలన స్వాతంత్ర సముపార్జన ఎంతో అంతో ఆలస్యమైనా కూడా పర్వాలేదు అనే మాట నువ్వు చెప్పావు. ఇది ఇవాళ మాకు అనుసరణీయమైనటువంటి మార్గం, నీ గొప్పతనాన్ని నిలబెట్టేటటువంటిది. బాపూ, నువ్వు భారతదేశానికి వచ్చిన దగ్గర్నుంచి మనకి స్వాతంత్రం సిద్ధించినంత వరకు నీ మాట ఈ దేశంలో వేదవాక్కు. ప్రతి వాళ్ళు నీ మాట జవదాట్లేదు. నువ్వు ఒక్క పిలుపు ఇస్తే లక్షలాది మంది, కోట్లాది మంది కదిలి ప్రభుత్వాన్ని స్తంభింపచేశారు. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గజగజలాడించారు. కాని ఆ రోజుల్లో కూడా నీ మార్గాన్ని వ్యతిరేకించిన వాళ్ళున్నారు. నీ తోవ తప్పుతోవ అన్నారు. నీ మార్గం వల్ల ఉపయోగం లేదు అన్నారు. సుభాష్ చంద్ర బోస్నే తీసుకుందాం. అహింస వల్ల మనం స్వాతంత్రం సాధించలేము, ఏమైనా సరే మనం ఆయుధం పట్టాలి అన్నారు. నీతో విభేదించారు, వెళ్ళిపోయారు. ఆయన మార్గాన్ని ఆయన ప్రయాణం చేశారు, ఆయన పోరాటం చేశారు. బిఆర్ అంబేద్కర్, నీ సమకాలీన రాజకీయ నాయకుల్లో, ప్రముఖుల్లో అంతగా నిన్ను వ్యతిరేకించినవారు, అంతగా నిన్ను విమర్శించిన వాళ్ళు మరొకళ్ళు లేరు. కాని ఆ నాయకుల్ని కూడా
మేము గౌరవించుకుంటున్నాం, ఆదరించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ మాకు ఆరాధ్యులు. వారి సంగతి పక్కన పెడదాం. వారు మిమ్మల్ని నేరుగా, సూటిగా ఎదురుగా నిలబడి మిమ్మల్ని వ్యతిరేకించారు. కాని మీ మాట వేదమని, మీరు దైవ సమానులని, మీరు మానవాతీతులని, మీరు మహాత్ములని, మీ మార్గమే శరణ్యమని రోజూ చెప్పుకునేటటువంటి మేము, మా ముందున్నటువంటి వారు, మహానాయకులందరూ ఏం చేస్తున్నారు? నీ మార్గానికి, నీ తత్వానికి, నీ ఆలోచనకి తూట్లు పొడుస్తున్నది ఆచరణలో ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వనటువంటిది. వీళ్లే కదా నిన్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నిన్ను ఆరాధించేటువంటి వాళ్ళు, నీకు భక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు నీ మార్గాన్ని వదిలేసి పక్కకు వెళ్ళి నీ పేరు చెప్పుకుని వారి రాజకీయ జీవితాల్ని చాలా సంపన్నం చేసుకున్నారు. ఈ భూమి మీద పుట్టినటువంటి నువ్వు, ఈ ప్రజానీకాన్ని అర్థం చేసుకున్నటువంటి నువ్వు, నీ నుంచి పుట్టినటువంటి తత్వం ఈ నేల, ఈ భూమి, ఈ ప్రజ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు వంట పట్టించుకోలేదు? నువ్వు నిర్దేశించినటువంటి ఆర్థిక నమూనా, నువ్వు నిర్దేశించినటువంటి పరిపాలనా నమూనా, నువ్వు గ్రామానికి పెద్దపీట వేశావు, చేతివృత్తులకు పెద్దపీట వేశావు, వ్యవసాయానికి పెద్దపీట వేశావు, మన సంప్రదాయాలకు పెద్దపీట వేశావు, మత సామరస్యానికి పెద్దపీట వేశావు, ప్రకృతి ఆరాధనకి పెద్దపీట వేశావు. సర్వమానవాళిని, సర్వజంతుజాలాన్ని కూడా మనం గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి అన్నదానికి పెద్దపీట వేశావు. ఇవి ఏవీ కూడా ఆచరణలో మేము ఎందుకు పాటించలేకపోతున్నాము? నువ్వుండగా నీ ముందు నిలబడి నిన్ను సవాలు చేసినటువంటి సమస్యలు ఇవాళ్టికి అవే సమస్యలతోటి మేము తలపడుతున్నాము, మేము కుస్తీ పడుతున్నాము. సమాజంలో బాహాటంగా అంటరానితనం తొలగింది కాని నిజానికి పోనేలేదు. దరిద్ర నారాయణుల వ్యధ ఇంతవరకు కూడా పూర్తిగా పట్టించుకునేటువంటి నాథుడే లేడు. బాపు మొన్న వలస కార్మికులు వందలాది మంది, వేలాది మంది, వందలాది మైళ్లు నడుచుకుంటూ పొట్టచేత పట్టుకుని ఆకలితో అలమటిస్తూ అలో లక్ష్మణ అంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక ప్రభుత్వం గాని, ఒక నాయకుడు గాని, ఒక రాజకీయ పార్టీ గాని, ఒక పత్రిక గాని, ఒక టీవీ గాని దాని గురించి పట్టించుకున్నాయా? నువ్వు ఉండి ఉంటే ఎలా ఉండేది? నువ్వు ఊరుకునేవాడివా? ఇది జరగనిచ్చేవాడివా? ప్రభుత్వాలు ఇంత నిర్లిప్తతతోటి, ఇంత ఉదాసీనతతోటి, ఇంత నిరాసక్తతతోటి, ఇంత నిర్లక్ష్యంతోటి ఉంటే నువ్వు ఊరుకునేవాడివా? నువ్వు సత్యాగ్రహం చేసేవాడివి కాదా? ఇవాళ ఆ స్ఫూర్తితోటి ఒక్కరంటే ఒక్కరు ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీలని, ఈ వ్యవస్థని నిలదీసి ఇలా ఎందుకు జరుగుతోంది? వాళ్ల గొంతు వినపడ్డం లేదెక్కడా. వాళ్ల గొంతు వినిపించేటువంటి నాథుడు లేకుండా ఎందుకివాళ పోయాడు? నువ్వు లేనందువల్లనే పోయాడు. నువ్వు ఎవరినీ తయారు చేయనందువల్లనే పోయాడు. నువ్వు ఎవరికీ ప్రేరణ కల్పించినందువల్లనే పోయాడు. నీ మాట, నీ సిద్ధాంతం, నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ మార్గం మేమెవ్వరూ కూడా వంట పట్టించుకోకపోవడం వల్లనే అంతమంది, అన్ని వేల మంది, అన్ని వందల మైళ్లు నడుచుకుంటూ వెళ్లారు, అనాథలుగా వెళ్లారు. మరొకరైతే నిన్ను వంట పట్టించుకున్నట్లయితే, నీ మార్గాన్ని అవలంబించిన వాళ్లైతే ఊరుకుంటారా? ఊరుకోకపోయేవారు. ఇది నన్ను బాగా వేధిస్తున్నటువంటి విషయం. ఇన్ని విషయాలలో మేము నువ్వు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోలేకపోయాం. నీ మార్గాన్ని విస్మరించాం. We have not come up to your expectations. We have not lived up to your teachings, your preachings, your ideals. What you have taught us, we have forgotten. చాలా బాధాకరమైనటువంటి విషయం. నువ్వు మాకు వెలుగునిచ్చావు. సుదీర్ఘకాలంపాటు మా స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించావు. కాని నువ్వు తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర్యం, నీ నాయకత్వంలో వచ్చినటువంటి స్వాతంత్ర్యం సిద్ధించగానే నీ పని అయిపోయిందనుకున్నారు, నీ అవసరం తీరిపోయిందనుకున్నారు.
నువ్వు లేకుండానే ప్రమాణ స్వీకారాలు చేసేశారు. నిన్ను కనీసం బలవంతం పెట్టలేదు రమ్మని. నువ్వు రాలేదు. నువ్వు వచ్చే వరకు ఆగకుండా తహతహలాడుతూ అర్రులు చాస్తూ ఎప్పుడు పదవుల్లో కూర్చుందామా, ఎప్పుడు ప్రమాణ స్వీకారాలు చేద్దామా అనుకున్నారు. కాని బాపు, నువ్వు ఉండాలి, నీ ఆశీర్వాదం కావాలి అని ఒక్కరంటే ఒకరు పట్టుపట్టలేదు, ఆగలేదు. ఆవేళే నిన్ను వదిలేశారు, నీ తత్వాన్ని వదిలేశారు. ఇది నేను అర్థం చేసుకున్నది. తప్పు కావచ్చు, నువ్వు చెప్పు నాకు. ఇందులో ఏది జస్టిఫైయబుల్? దేన్ని మనం అంగీకరించవచ్చు, దేన్ని మనం జీర్ణించుకోవచ్చు? ఏది సబబనిపిస్తోంది? నువ్వు నాకు సమాధానం చెప్తావని నాకుంది. ఇవాళ కాకపోతే రేపు తీరిగ్గా నీకు సమయం చిక్కినప్పుడు దయచేసి వీటి మీద వెలుతురు ప్రసరించు. ఇవాల్టి నుంచైనా కనీసం మేమేం చెయ్యాలి? నువ్వుంటే ఏం చేసేవాడివి? ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి గురించి నీకేమనిపిస్తోంది? నీ స్పందన ఏమిటి? ఈ ప్రశ్నలకి, ఈ సమస్యలకి సమాధానమేమిటి, పరిష్కారమేమిటి? ఇవి నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు. నేను చెప్పిన వాటిల్లో చాలా నిష్ఠూరాలున్నాయి. చాలామంది కోపం రావచ్చు, నీక్కూడా కోపం రావచ్చు. కాని సహనంతోటి, శాంతితోటి, సామరస్యంగా ఇది సరైంది, ఇది సరైంది కాదు, దీనికి సమాధానం ఉంది, దీనికి సమాధానం లేదు, ఈ విషయంలో మనం ఇది చేస్తే బాగుంటుంది అనే మాట కోసం నేను ఎదురుచూస్తున్నాను. నమస్తే బాపు, నీ సమాధానం కోసం వేచి చూస్తాను.